ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎన్నికల కమిషన్ ఎప్పుడు కూడా 3 సంవత్సరాల ఉన్న అధికారులను ఎవరిని కూడా మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ దగ్గర నుంచి కింద తహసీల్దార్ వరకు బదిలీ చేయడం ఒక పెద్ద ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారంగా కొంత పోలీస్ అధికారులను ఏమో ట్రాన్స్ఫర్ చేశారు, కొంత తహసీల్దార్ ట్రాన్స్ఫర్ చేశారు. మనం చూస్తూ ఉన్నాం. కొద్దిమంది ఐఏఎస్ ట్రాన్స్ఫర్ చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్ గారు వచ్చి 3 మాసాలకు 2 మాసాలకు తక్కువ 3 సంవత్సరాలు అంటే ఆ మాత్రం గ్రేస్ ఉన్న అధికారులు బదిలీ చేస్తారు, లేకపోతే అధికారే బదిలీ చేయించుకుంటారు. ఎందుకంటే 3 సంవత్సరాలు ఎందుకు పెట్టిందంటే ఎన్నికల కమిషను 2-3 తేడా కోసం కాదు. ఈ అధికారి ఎక్కువ కాలం ఉంటాడు, వీళ్ళతో కొన్ని వ్యవహారాలు ఉంటాయి, కొంత లాలూచులు ఉంటాయి, ఎన్నికల్లో ఇది సక్రమంగా నిర్వహించలేదని చెప్పి బదిలీ చేసే అవకాశం వస్తే విశాఖ జిల్లా కలెక్టర్ గారిని మాత్రం బదిలీ చేయలేదు. ఏమంటే 3 మాసాలు ఇంకా ఉంది అని. ఓకే, ఉంది, అధికారపరంగా మీకు అవకాశం ఉంది. కానీ ఈ కలెక్టర్ మీద, విశాఖ జిల్లా కలెక్టర్ గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. మా వెలప్పుడు గారు చెప్తారు, గన్నబాబు గారు చెప్తారు, కొన్ని విష్ణుకుమార్ గారు చెప్తారు. మీరు చూశారు, ఈ ఎవరైతే బాధ్యులో కొంతమంది ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకుంది, గిరీష్ సింగ్ గారిని కానీ ఇతర అధికారిని కానీ. మరి ఇక్కడ ఓట్ల ఆరోపణలో ఉన్నటువంటి ఈ కలెక్టర్ గారిని స్పెసిఫిక్ కేసెస్ చూపిస్తున్నా గౌరవ శాసనసభ్యులు వెలగూరు రామకృష్ణబాబు గారు, గన్నబాబు గారు, మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ గారు చూపిస్తున్నా సరే వెలగూరు చెప్తారు. అదొక కారణం. 2, ఈ కలెక్టర్ గారి టైంలో విశాఖ జిల్లా చరిత్రలో ఎవ్వరూ చూడని భూ కుంభకోణంలో లిస్ట్ వచ్చింది. ఈ లిస్ట్ అన్ని కూడా వేరే ఒక పేపరు ఈనాడు రాశారని మీకు చూపించట్లేదు, మీరు అనుకోవచ్చు. గతంలో నేను వెలపూడి గారు అనేక ప్రెస్ మీట్లో చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా ప్రెస్ మీట్ చెప్పిన గుడ్డగాల్చి పరిచయలేదు. ప్రతి పేపరు, ప్రతి జీవో, ప్రతి అగ్రిమెంట్ మీకే ఇచ్చాం. మీ సమక్షంలో మీ ముందే రేడియంట్ దగ్గర నుంచి, కార్తీక వనం దగ్గర నుంచి, బేపార్క్ దగ్గర నుంచి, దస్పల్లా దగ్గర నుంచి అన్ని, హైగ్రీవా దగ్గర నుంచి. హైగ్రీవా ఎప్పుడు నేను 2000 శ్యామలరావు కలెక్టర్ ఉన్నప్పుడు హైగ్రీవా మీద పోరాడాను. ఈటీవీ అప్పుడున్న శ్రీనివాస్ మోహన్ గారు నాతో స్టోరీ వేయించారు ఆయన. అలాంటిది ఒక్క యాక్షన్ చెప్పాలంటే విశాఖ జిల్లా కలెక్టర్ గారిని, ఏదైనా కలెక్టర్ కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, తహసీల్దార్ కానీ, ఒక జాయింట్ కలెక్టర్ కానీ ఆరోపణలు వస్తే ఏ ప్రభుత్వం అయినా తక్షణమే స్పందిస్తారు, తక్షణమే దాని మీద రిపోర్ట్ కాల్ఫర్ చేస్తారు, యాక్షన్ తీసుకుంటారు. నడుతున్న విశాఖ జిల్లా కలెక్టర్ గారిని, అయ్యా కలెక్టర్ గారు, ఇన్ని ఆరోపణలు వచ్చాయి, పేపర్లు రాశాయి, టీవీలన్నీ ఫోకస్ చేసాయి, మీరు చెప్పండి, ఒక్కటి నేను ఆపాను, ఎస్ ఇది కరెక్టే. ఎందుకు మీరు అవే నిజం అనుకుంటున్నారు? కలెక్టర్ గారికి తెలీదా? దస్పల్లా మీకు తెలీదా? ఎంతమంది ఎందుకు వినయ్ చంద్ర గారు సంతకం పెట్టలేదు? రేడియంట్ ఎందుకు గతంలో వినయ్ చంద్ర గారు అప్పుడున్న ఓడా వీసీ గారి గుర్తుల పేరు ఎందుకు అన్నట్టు రిజిస్ట్రేషన్ చేయలేదు? ఎందుకు అందరూ ఆగిపోయినారు? నువ్వెందుకు సంతకాలు పెట్టావు? అంటే ఈ కలెక్టర్ గారు ఈ ప్రభుత్వంతో భూ స్కాముల్లో అప్పుడున్న విజయసాయి రెడ్డి గారితో, ఇప్పుడున్న సుబ్బారెడ్డి గారితో చేతులు కలిపడం దానికి ఉదాహరణ అనేకమైనవి. నడుతున్న మొదపాకలే అవి అందరూ తెలుసు. నా మీద, చంద్రబాబు మీద, లోకేష్ గారి మీద విపరీతం భరోసా చెల్లారు. మీ ముందే నేను సవాల్ చేశాను, ఈ వేళకు సవాల్ చేస్తున్నాను, అది ఏదో ఒక సెంటుగా గజం చెప్పమని. మొదపాకది అన్యాయంగా ఎవరో సుబ్బారెడ్డి మొదపాక వరకు సుబ్బారెడ్డి, జలగారు రాజుగారు, మా టైంలో ఆ రాజే నా మీద భరోసా రాజుగారు, ఇద్దరు అన్యాయంగా ఎస్సీల భూములు, దళితుల భూముల్లో బిల్డింగ్ లేకుండా ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉంటే వారు కోర్టుకి స్టే చేస్తే ఈ కలెక్టర్ గారికి కనీసం పట్టించుకోలేదు. ఎస్సీ దళితుల భూముల్లో ఒక కలెక్టర్ అనేవాడు ముఖ్యంగా దళితులకు ప్రయాణిస్తారు. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా, ఏ కలెక్టర్ అయినా అట్టున్న దళిత వర్గాలకి ప్రాధాన్యత ఇస్తారు. దళితులు వెళ్లి కోర్టుకి వెళ్తే చేయకుండా మళ్ళీ కలెక్టర్, పైగా విశాఖ జిల్లా కలెక్టర్ రిజిస్ట్రేషన్స్ కి ఆర్డర్ చేశాడు. చూడండి ఎంత ధైర్యం ఉన్నటువంటి కలెక్టర్ గారు.
ఓ పక్క మొదపాకది కోర్టు ఆగమంటూ ఉంటే, ఓ పక్క ఎంక్వైరీ అవుతుంటే, పేపర్లు టీవీలు రాస్తూ ఉంటే, మరి వేళ రిజిస్ట్రేషన్ ఇచ్చారు. తిరిగి మళ్ళీ అదే లాయర్ గారు, అదే మొదపాక దళితులు కోర్టుకు వెళ్ళి ముట్టిగా వేయించారు కలెక్టర్ మీద. చూడండి కాగితాలు నిర్ణయం. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ పోస్టు మొదపాక మీద మూడోసారి నీకు ముట్టిగా వేసే వరకు హైకోర్టు నువ్వు రిజిస్ట్రేషన్ చేసేమంటున్నావు. ఎంత ధైర్యం కలెక్టర్ గారు మీకు? మీరు ఐఏఎస్ ఆఫీసర్ యంగ్స్టర్ మీరు. ఎందుకని మీకు ఆ ఒత్తిడి? జనవిహార్ రాజు మీకు కావాలా? సుబ్బారెడ్డి పరిమితం, మీ ఐఏఎస్ పరిమితం మీకు. ప్రభుత్వాలు మారుతుంటాయి కలెక్టర్ గారు, ఒక ప్రభుత్వం ఉండదు ఈ దేశంలో. రండి ఆధారాలతో నేను వస్తాను. ఎలా రిజిస్టర్ ఇచ్చారు కలెక్టర్ గారు? అది ఒప్పుకొని ఎప్పుడు మళ్ళీ మూడోసారి కోర్టుకి పిలిపిస్తే అప్పుడు ఏం చేశారు తెలియజేటగా ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ చేశాడు. అబ్బా ఏమి కలెక్టర్ గారు అండి ఈయన. ఎవరిని? స్థానిక ఎమ్మెల్యే ఆధారం ఎవరో ఆనందమోహన్ ఎవరో చెప్తూ ఆయన మళ్ళీ మంచి పోస్టింగ్ ఇచ్చాడు. ఆయనకి పనిష్మెంట్ సస్పెండ్ చేయలేదు. మళ్ళీ ఇక్కడ ఎక్కడికో మొన్న రోజు ఉన్నాడు అనుకోండి, రోడ్లకు అర్పణగా వేశాడు పోస్టింగ్ ఈ కలెక్టర్ గారు. ఏదే మొహమాట నీకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు. అయిపోయింది. ఇంకా భయంకరమైన అన్యాయం చెప్తాను. జరిపల్లిపాడులో ల్యాండ్ పూలింగ్ లో పేరు లేకుండా, భూమి లేకుండా కొట్టేశారు వైకాపా ఎమ్మెల్యే గారు, అక్కడ ఉన్న వైకాపా నాయకులు. కొట్టేస్తే స్పందనలో మీరంతా వార్తలు రాశారు. అందరూ కూడా నేను మా లీడర్లు వెళ్లి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ సమక్షంలో ఇచ్చాను. జాయింట్ కలెక్టర్ గారు క్రిమినల్ కేసులు చెప్పారని రాశారు. థ్యాంక్ఫుల్ టు విశ్వనాథ్ గారు. రాస్తే ఆర్టీఓని ఎంక్వైరీ చేశారు. ఇప్పుడున్న ఆర్టీఓ ఎంక్వైరీ చేసి ఉన్న వాస్తవం చెప్పి పెట్టారు, రాశారు. ఇప్పుడున్న ఆర్టీఓ ఉన్న జేసీ గారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఆయన రాస్తే ఆ ఫైల్ మీద యాక్షన్ లేదు ఈవేళ కలెక్టర్ గారు. మళ్ళీ మనం ధర్నా చేసాం. ధర్నా చేసిన యాక్షన్ లేకపోతే విశాఖ జిల్లా కలెక్టర్ గారిని ఏమనాలా? అసలు విశాఖ జిల్లా కలెక్టర్ గారు మీరు ప్రభుత్వంలో పనిచేస్తున్నారా, వైకాపా కార్యాలయంలో పనిచేస్తారా? చెప్పండి సార్. లేదు వైకాపా నా ముఖ్యం, నాకు సుబ్బారెడ్డి ముఖ్యం, నాకు జలవిహార్ రాజ్య ముఖ్యం, నాకు విజయసాయి ముఖ్యం, ఎంత అనవసరం జగన్ గారు సార్ అంటే చెప్పండి. అంచేత నేను అడుగుతున్న ఎన్నికల కమిషన్ని, మీనా గారిని, ఏ రకంగా నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరుగుతాయి వైజాగ్లో ఇది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గా. ఓ పక్క చెప్తారు ఎమ్మెల్యే, ఇప్పుడు ఓ పక్క వార్డ్ తీసుకొని న్యాయం జరగదా, ఓ పక్క ల్యాండ్ భూస్కాముల్లో 12 భూస్కాములు విశాఖ జిల్లా, ఒకటి కాదు ఎన్ని మొత్తం దగ్గర 20,000 కోట్ల ఆస్తి, 20,000 కోట్ల ఆస్తి కలెక్టర్ గారు. మీరు చెప్పండి పోనీ ఈ వార్తలో అన్యాయం ఉంది, తెలుగుదేశం బురదెత్తారంటే మేము సిద్ధం. లేదు అంటే ఇగో యాక్షన్ తీసుకున్నాను, ఇగో హైగ్రేవ్కి యాక్షన్ తీసుకున్నాను, లేకపోతే రేడియంట్కి యాక్షన్ తీసుకున్నాను, లేకపోతే లస్పలకి యాక్షన్ తీసుకున్నాను, లేకపోతే కార్తీవానికి యాక్షన్ తీసుకున్నాను, లేకపోతే బేపార్కి యాక్షన్ తీసుకున్నాను, లేకపోతే హైగ్రేవ్ ఎన్నిసార్లు మీకు కోర్టుకు వేసిందని కోర్టు చెప్పండి. ఎన్నిసార్లు మేము కోర్టు హైగ్రేవ్ మేము తిట్టింది మిమ్మల్ని. చివరికి స్టాప్ 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 అని కోర్టు గట్టిగా క్యాచ్ చేస్తే కాకపోతే డౌట్ ఏం కాదు. ఈ పల్లాగా వేశారు. వెలప్పుడు గారేమో టూరిజం ఇది రుచికొండ వేశారు. రుచికొండ తెలుసా కలెక్టర్ గారు మీకు? రుచికొండది ఎంత అన్యాయం అది. దేశంతో గొప్పలు పెట్టిందే. ఏమైనా నువ్వు కనీసం గవర్నమెంట్ లేఖ రాసిన కలెక్టర్ గారు రుచికొండది. అది ఆగింది కదా ఆఖరికి సుప్రీంకోర్టు కదా మీదే, సుప్రీంకోర్టు చెప్తాను. అన్నగారు రామానాయుడు స్టూడియో భలే గుర్తొచ్చింది. ఎంత అన్యాయం కలెక్టర్ గారు మీరు. రామానాయుడు స్టూడియోకి ఇచ్చింది మనకు గవర్నమెంట్. నేను మంత్రి చేసిన తెలుసు. ఒక్కసారి ఏ పర్పస్కి అయితే ల్యాండ్ అలాట్ చేస్తామో ఆ ల్యాండ్ అదే పర్పస్గా వాడాలి, మళ్ళీ గవర్నమెంట్ పోవాలి. కానీ ఏమి లేకుండా మీరు అక్కడ లేఅవుట్కి అప్లై చేసి ఇచ్చేసి మీరు ఓడవాలి. మీరే కాదు ఓడా చేయమని చేయాలి, చేయమని మీరే ఉంటాను చేయమనా కమిషనర్. మరి ఏమైంది మా వెలపడి గారు చెప్తే ఏమైందండి కలెక్టర్ గారు సుప్రీంకోర్టులో ముట్టిగా వేసింది. ఎందుకంటే ఇంత దిగజారిపోయి ఐఏఎస్ పదవి ఎందుకు చెప్పండి సార్? ఎందుకు మీరంతా మా జిల్లా తాలూకా ప్రత్యక్షం అండగలిపి వస్తారు మీరు. విశ్వనాథ్ గారు ఏంటంటే తిరిగి వెళ్తాను, ఒక సిన్సియర్ ఆఫీసర్, నిజాయితీ అధికారి. గతంలో ప్రవీణ్ కుమార్ గారు జాయింట్ గారు ఉండేవారు. ఆయనకి ఏం కోచింగ్ ఇచ్చామండి? కమిషన్ ఇచ్చాం, అవునా కదా? మీ గవర్నమెంట్ లో జాయింట్ కలెక్టర్గా ఉన్న లేడీ సృజనా గారికి ఏమి ఇచ్చారు మీరండి? కమిషన్ ఇచ్చారు, అంతే కదా? ఇదే ఐఏఎస్ కోసం గౌరవం. ఒక సృజనా మేము ప్రవీణ్ కుమార్కి మేము గౌరవం ఇచ్చి కమిషన్ మళ్ళీ కలెక్టర్ చేసాం. సృజనా గారినేమో మళ్ళీ కమిషన్ మీరు మళ్ళీ కలెక్టర్ చేశారు. పన్నెండు కలెక్టర్ ఉంది ఆవిడ, కలెక్టర్ చేశారు.
విశ్వనాథ్ గారు ఏం తప్పు నిజాయితీ ఉన్న పొరపాటండి? జగన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చక్రవర్తి ఒక నిజాయితీ వాళ్ళ విశ్వనాథాన్ని తెచ్చి ఎవరి పక్కన పెట్టి చెప్పంటారా? ఒక డ్రిల్ మ్యాచ్ పక్కన పెట్టారు పోస్టింగ్. ఒక డ్రిల్ మ్యాచ్కి ఏమో అంచెంచులుగా అది తర్వాత చెప్తాను. వేరే పెద్ద పేజీ ఎప్పుడే చెప్పను, ఈ సందర్భం కాదు, దానికి పెద్ద పేజీ మీకు ఇస్తాను. ఎలాగా అంచెంచులు డ్రిల్ మ్యాచ్ వేళ ఎడిషనల్ కమిషనర్ పక్కనే ఒక ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ పక్కనే ఒక డ్రిల్ మ్యాచ్ కూర్చోబెడతారా జగన్మోహన్ రెడ్డి? చెప్పడుతున్నాను. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి బంట్రోల్ పక్కన ఒక ఎట్లాంటి పక్కన కూర్చోబెట్టి ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి బతుకు? చెప్పు, తప్పు కదా? ఇదే ఇచ్చే ఐఏఎస్ గౌరవం ట్రాన్స్ఫర్ చేసుకోండి, కాదంటలేదు, అది మీ ఇష్టం, అది మీ ఆలోచన. ఇంకో దగ్గర జాయిన్ కార్డు వేసుకో, ఇంకో దగ్గర వేసుకో. ఒక డ్రిల్ మ్యాచ్ పక్కనే కావాలని నిజాయితీగా ఉన్నందుకు అధికారిని బలి చేస్తారా? అంటే కలెక్టర్ లాగా ఇతను కూడా నీకు ఏది రబ్బర్ స్టాంప్ అయిపోవాలా విశాఖ జిల్లా కలెక్టర్ లాగా? ఇది పద్ధతి కాదండి. అని చేత నేను కలెక్టర్ గారు అడుగుతున్నాను, మీరు దయించి సెలవు వెళ్ళిపోండి. సరే, ఇన్ని పరిస్థితులు నేను చేయలేను, నాకు ఎన్నికల కమిషన్ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎన్నికల్లో కూడా నాకు మీద చాలా మటుకు అబ్జర్వ్ చేస్తారు వైకాపా, తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు. మీ వైకాపాలో ఉంచరు రండి. నేను మీతో లొచ్చుకైపోయాను, లొంగిపోయాను. నేను అనుకుంటాను, లొంగిపోయావా, చేతులు గడిపావా, భయపడ్డావా? చెప్పదు ఎన్నికల కమిషన్కి. లొంగిపోతే లొంగిపోయని చెప్పు, భయపడితే భయపడని చెప్పు, చేతులు అయితే చేయగలిపని చెప్పు. అంతేగాని ఇలా మీరు విశాఖ జిల్లాలో ఎంత రేపు అదే భయం మాకు. ఇన్ని స్కాములు మీరు ఒప్పుకున్నారు, ఇన్ని వార్తలు ఒప్పుకున్నారు, రేపు నిష్పక్షపాతంగా ఎక్కడ చెప్తారు కలెక్టర్ గారు మీరు? అందుచేత మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల కమిషన్ తక్షణమే మేము చెప్పిన విషయాల మీద ఎమ్మెల్యే చెప్తాను, ఏం చెప్తాం, మీరు ఎంక్వైరీ చేయండి. మీనా గారు, ఈ ఆఫీస్ రిజర్వ్ ఫర్ కలెక్టర్, ఎన్నికల కమిషన్ రిజర్వ్ కాదా? న్యాయంగా జరుగుతుందా జరగదా? మీరు స్పందిస్తే ఆశిస్తున్నాం, లేకపోతే మేము ఎంత కూడా క్రోడీకరించి మాకు అనుకుని చెప్తారు. మేము హై లెవెల్లో మేము అతను రిక్వెస్ట్ చేస్తున్నాం కలెక్టర్ గారిని, మీరు వెళ్ళిపోతే మంచిది, మీరే స్వచ్ఛందంగా వెళ్తే గౌరవంగా ఉంటుంది. లేదు కాదు సుబ్బారెడ్డి నాకు గురువు. ఇంకో విషయం అండి, సుబ్బారెడ్డి గారు ఏంటంటే ప్రస్తుతానికి పొలిటికల్ ఇన్ఛార్జ్, అవునా? ఈ నాటే మినిస్టర్, ఈ నాటే ఎంపీ, నాటే ఎమ్మెల్యే, ఏ హోదాలో కలెక్టర్ గారు కలుస్తున్నారండి సుబ్బారెడ్డి గారిని? మీరు కలెక్టర్ గారు కాల్ ఇచ్చేయండి. సుబ్బారెడ్డి ఫోన్ ఎన్నిసార్లు ఉంటాయో కలెక్టర్ గారికి ఫోన్ చేయొచ్చు, 1-2 సార్లు. సుబ్బారెడ్డికి ఎందుకు మీరు ఫోటో అప్లోడ్ చేస్తారు కలెక్టర్ గారు? చెప్పండి మాకు. అంటే మీరు పూర్తిగా వైకాపా తొత్తు అయిపోయినట్టు తక్కే కదా. మీరు ఎలాగ ఎన్నికలు కమిషన్ ఎన్నికలు చేస్తారు మాకు ఇక్కడ? ఎలాగ ఎలక్షన్స్ అవుతాయి మాకు? అంచేత మేము ఫైనల్ గా పెద్దలు చెప్తారు, మా పెద్దలు సీనియర్ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు రెండే డిమాండ్ చేస్తున్నాం. అయితే స్వచ్ఛందంగా మీరు సెలవు వెళ్ళిపోండి, లేదా ఇప్పుడైనా సరే మేము స్పందించడం ఈ చిన్న పేపర్ కాదు, ఏదో నేషనల్ లెవెల్లో ఒక పాపులర్ పేపర్ ఆధారాలతో రాసి ఆధార్ ఇచ్చాం మీకు, 10 ఉన్నాయి. పేపర్ రాశాను కాదు, వీటి మీద ఎంక్వైరీ చేసే సత్తా తయారు ఉంటే ఈ 4 రోజుల్లోనే మీరు స్టార్ట్ చేయండి, 10 స్టార్ట్ చేయండి. మీ నిజాయితీ మేము గుర్తిస్తాం. లేని పక్షంలో మీరే రేపు ప్రభుత్వం మారుతుంది. కలెక్టర్ గారు, రాష్ట్రం చరిత్ర 42 ఏళ్ల అనుభవం. రేపు వచ్చేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం, ఉమ్మడి సంయుక్త ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారు, లేదా పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్కరిని విడిచిపెడతారు అనుకోకండి. ఎవరో ఇంకో నాయకులు వచ్చి మీరు కాపాడాలి అనుకోకండి. అది కూడా చెప్తాను. చాలా మంది ఆఫీసులకి ఏంటంటే, నేను వెలవడిని, మా అక్కడ అచ్చినాడు కాపాడుతాడు, నేను చౌదరిని అక్కడ మా ఇంకోటి కాపాడుతాడు, నేను రాజుని ఇంకోటి కాపాడుతాడు. కులాలు కూడా కాపాడండి చెప్తున్న ఆఫీసర్స్కి. నేను అనుభవం ఉంది. ఏ కులం నుంచి ఎవరు వచ్చి చేసినా చేస్తే అక్కడే నేను నిలబెడతాను మా ఆఫీసర్ని, మా ముఖ్యమంత్రి గారు నిలబెట్టి అడుగుతాను నేను. అంచేత కులాల మీద మీరు కాపాడాలని ఆశించకండి. ఏ అధికారి కూడా కులాల ఖాయం. మా లోకేష్ బాబు ఓట్లు రెడ్డిపోయి రెడ్డిపోయి అంటలేదు. ఇక్కడ ఎన్ని వస్తాయి, పర్వాలో తప్పు చేసేయడం, లేకపోతే వెస్ట్లో తప్పు చేసేయడం, ఇంకా ఎవరినో పట్టుకోవడం ఇంకో కులవాడిని. మీకే సంబంధం, నేను చేసుకుంటాను కదా నేను వేసేసుకోవడం. నీకే సంబంధం అంట, పైకి ఇస్తుంది నన్ను, నీకే సంబంధం, నేను వేసుకుంటాను మా కులవాడు. ఏం కులాలయ్యా? అధికారి కులాలేంటి తొత్తులే పెడుతుంటే? కులాల కొంపడు కూడా తెలుగుదేశంలో సాగలిక. నిజాయితీ అధికారికి సాగుతుంది. విశ్వనాథరాయణ పడకూడదు అక్కడ. పాపం మంచి ఆఫీసులు నిజాయితీ పడగని పూర్తున్నాయండి. నాకు ఎవరికి బంధువు కాదు, మా స్టేట్ కాదు, మా కులం కాదు, తమ్ముడే ఆయన. అలాంటి వాళ్ళు మనం గౌరవిస్తాం తెలుగుదేశం పార్టీ.
అది గుర్తుంచుకోని కలెక్టర్ గారిని హెచ్చరిక చేస్తున్నాను. నమస్కారం. మన పెద్దలు సత్యనారాయణమూర్తి గారు చెప్పినట్లు వాళ్ళ పేపర్లో రాశామని చెప్పి అవి చెప్పటం కాదు. బండారు అన్నగారు, నేను బండారు సత్యనారాయణమూర్తి గారు, పల్లా శ్రీనివాస్ గారు ఈ విశాఖపట్నంలో భూ కుంభకోణాల మీద విత్ ఎవిడెన్సెస్ విత్ డాక్యుమెంట్స్ అనేక వందల సార్లు మేము ముగ్గురు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీకి మన జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారు తొత్తు అనేదానికి ఈ ల్యాండ్సే నిదర్శనం. నిజంగా ఆయనకి ధైర్యం ఉంటే రమ్మనండి, లేకపోతే ఆయన కలెక్టర్ కాబట్టి ఆఫీసుకు పిలిస్తే మేము డాక్యుమెంట్స్ అన్ని పట్టుకెళ్తాం. నేను, బండారు గారు, పల్లా శ్రీను గారు మేమందరం రెడీగా ఉన్నాం. మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, జిరాక్స్లు అన్నీ ఉన్నాయి. ఇందా పెద్దలు చెప్పినట్లు జీవోలు ఉన్నాయి, రిజిస్టర్ డాక్యుమెంట్ కాపీలు ఉన్నాయి, మ్యాపులు ఉన్నాయి. మీరు చేయలేకే మీరు చేసిన తప్పిదాలకే హైకోర్టులో మొట్టికాయలు. రామానాయుడు స్టూడియో మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళవలసింది. అన్నగారు ముదవాక భూములకి హైకోర్టు దాకా వెళ్ళవలసి వచ్చింది. మీ దగ్గర మీరు పిలవండి, మేము వస్తాం. ముగ్గురు డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని మొత్తం విశాఖపట్నంలో ఏం జరిగినాయి అన్నీ ఉన్నాయి మా దగ్గర, రండి. అది కాకుండా మళ్ళీ ఈ ఓటర్ లిస్టులు అవకతవకలు ఇదొక కుంభకోణాలు. ఇందాక నిజాయితీ గల జేసీ గారు ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన మా ఈస్ట్ నియోజకవర్గానికి ఆర్ఓ కూడా. ఆయన ప్రభుత్వం చెప్పిన, కలెక్టర్ గారు చెప్పిన పనులు, అవినీతి పనులు ఆయన చేయుడు. అందుకని చెప్పి మాకు ఇప్పుడు ఎన్నికల అధికారి, నాకు ఆర్ఓ. ఈ రెండు విధానాలు చేసి ఆయన పాపం నిజాయితీ గల ఆఫీసర్ గారిని ఏడీసీ కింద తీసుకెళ్లి వేశారు. మీకు గత సంవత్సరం నుంచి ఢిల్లీ కానీ అమరావతి కానీ ఎన్నికల సంఘాల దృష్టిలో నేను, గణబాబు గారు, మన విష్ణుకుమార్ రాజు గారు, ఆవిడైతే పురంధేశ్వర్ గారిని కూడా తీసుకుని వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ యాక్షన్ లేదు. 147 మంది వ్యక్తులు 4850 ఓట్లకి ఫామ్ 7 పెట్టారు వెస్ట్ నియోజకవర్గంలో. గణబాబు గారు కంప్లైంట్ ఇచ్చి దరిదాపు 3 నెలలు 4 నెలలు అయింది. ఇప్పుడు వరకు రిపోర్ట్ లేదు. పైగా రాయబేరాలు. మీకు ఈరోజు మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఎన్నిసార్లు చెప్పినా అదే. మొన్న ఆగస్టులో బిఎల్ఓలు, బిఎల్ఏలు అంటే అన్ని పార్టీల వాళ్ళు రావచ్చు. 282 మంది మా తూర్పు నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బిఎల్ఏలుగా ఉండి ఇంటింటికి తిరిగితే మా ఓళ్ల అంగీకారంతో 8500 ఓట్లు తొలగించారు. తర్వాత శ్యామలరావు గారు మీటింగ్ పెట్టారు 2 నెలల క్రితం. నేను, పల్లా శ్రీనివాస్ గారు, గణబాబు గారు, విష్ణుకుమార్ రాజు గారు, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు వెళ్ళాం. బండారు సత్యనారాయణమూర్తి గారు అందరం వెళ్ళాం. అన్ని పార్టీలు వెళ్ళాం. వెళితే మన తూర్పు నియోజకవర్గ సమన్వయ తాలూకా ఆయన క్యాండిడేట్ ఎవరో ఒక ఆయన వచ్చి 30,000 దొంగ ఓట్లు తూర్పు నియోజకవర్గంలో ఉన్నాయని ఒక పెన్ డ్రైవ్ ఇచ్చెళ్ళాడు. ఇలా రాత్రి 8ంటికి మీటింగ్ అయిందో లేదో పొద్దున్నే ప్రింట్లు తెల్లవారు 8ంటికి సచివాలయాలకు వచ్చేసినాయండి 30,000 ప్రింట్లోనే. మా వాళ్ళకి అర్థం లేదు ఇదేంటి 30,000 అని. మరి 8,500 తీసినప్పుడు ఈ 17,500 ఏమైనాయి? అప్పుడు ఉండాలి కదా. వాళ్ళ బిఎల్ఏ ఉన్నాడు, మా బిఎల్ఏలు ఉన్నారు, జనసేన బిఎల్ఏలు కూడా ఉన్నారు కొన్ని బూతుల్లో. అప్పుడు 8,500 తీసినప్పుడు ఈ 17,500 కూడా ఉండాలి కదా. మరి 17,500 తొలగెత్తున్నా ఉన్నారు. అవి ఫామ్ 6లా, ఫామ్ 7లా, ఫామ్ 8లా ఇంతవరకు మాకు డీటెయిల్స్ ఇవ్వాలా. మాకు డీటెయిల్స్ ఇవ్వాలి, ఇవ్వలేదు. అంతేకాకుండా ఎప్పుడు చెప్పినా రెక్టిఫై చేసాం అంటారు. ఇదిగోండి 282 బూతుల్లో మేము 90 బూతులు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కరికి 4 ఓట్లు, 3 ఓట్లు, 2 ఓట్లు ఉన్నాయి. చూడండి 90 బూతులు. 90 బూతుల్లో కూడా 4, 3, 2 ఉన్నాయి. చూడండి ఇక్కడ చూపిస్తున్నా. ఎంత దారుణమో చూడండి. ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినా డెత్తులు తీయలేదు. గత సంవత్సరం కాలం నుంచి ఏ బూతుల్లో అయితే చెబుతున్నామో ఆ బూతుల్లో డెత్తులన్నీ అలాగే ఉన్నాయి. ఒక్కొక్కరికి 4 ఓట్లండి, 3 ఓట్లు, 90 బూతులు. ఇవ్వండి 282 ఇంకా తీయలేదు, 90 తీసాం ఇవాళ.
మిగతా 90 మిగతా అన్ని రేపు మళ్ళీ ఇది తీస్తాం అన్నీని. ఒక్కొక్క బూత్ లో మేము మీ దృష్టికి తేవాలని బూత్కు ఒకటి కాడికి చూస్తేనే అన్ని ఉన్నాయి. కొన్ని వందలో వేలో ఉంటాయి సార్. ఈ 90 బూత్లోనే బోర్డులు ఉన్నాయి. 1, 2 ఓట్లు కాదు, 3 ఓట్లు 4 ఓట్లు కూడా ఉన్నాయి. ఇదిగోండి 90 బూతులు. ఇది పాత లిస్టులో కాదండి, అక్టోబర్ నుంచి ఈ జనవరి లోపల ఎన్రోల్ అయినటువంటి చేర్పుల జాబితాలో ఓటర్లు ఇవి. అంటే గతంలో ఉండి తీసేసిన వాళ్ళయి, అక్రమంగా తీసేసిన వాళ్ళయి, వీటి తాలూకా కొత్త ఓటర్ లిస్ట్ అక్టోబర్ 27 నుంచి జనవరి 22 లోపల చేరిన వాళ్ళయే ఈ రకంగా తప్పులు తడకగా ఉంది. ఇదివరకు ఒక వ్యవస్థ ఉండేది, ఆశా వర్కర్లు, రెవెన్యూ వాళ్ళు, వీళ్ళందరూ చేసేవాళ్ళు. ఆ వ్యవస్థ తీసేసి సచివాలయం పెడతాం వల్ల సచివాలయం వలన ఈ ప్రాబ్లం. అది ఎన్నిసార్లు కలెక్టర్ దృష్టికి, మీనా గారి దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. అంతేకాకుండా గతంలో ఎన్నోసార్లు చెప్పాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, అసలు బిఎల్ఓలు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే బిఎల్ఓలు మన ఇంటికి వచ్చి వెరిఫై చేయాలి. చేయట్లేదు. ఓటు పెట్టుకున్నోడు ఇంటికి ఫోన్ చేసి మీ ఆధార్ కార్డులు, మీ ప్రూఫ్లు సచివాలయానికి పట్టుకోమంటున్నారు. బిఎల్ఓలు ఇంటికి వెళ్ళాలా, వాళ్ళు ఉండడో లేదు చూడాలి, వెరిఫై చేయాలి, అన్ని చెయ్యాలి. అవి ఏం చేయట్లేదు. దొంగోటో తెలియదు, ఏ ఓటో తెలియాలంటే ఇంటికి వెళ్ళాలి కదా. కార్డు తీసుకురమ్మంటే దొంగోటు సచివాలయం తీసుకెళ్లిపోతాడు. నిజమైన వాడు ఎందుకు వెళ్తాడు? వెళ్ళవలసిన బాధ్యత బిఎల్ఓది, వెళ్ళట్లేదు. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని. 4 ఓట్లు 3 ఓట్లు ఏంటంటే ఒక్కొక్కరికి వెళ్తే రావు. ఈ 90 బూతులు ఇవి ఏదో 3-4 ఓట్లు ఇదిగోండి జ్యోతి చెప్పాడ, ఇదిగోండి 1, జ్యోతి చెప్పాడ 2, ఇదిగోండి 3, ఇక్కడ 3 ముందు పేజీలో 1, 4, ఇదిగోండి ఈ 3 శ్రావణి గడ్డిపాటి, ఇదిగోండి 3. ఇంక ఎన్నో 90 బూతుల్లో చూపిస్తున్నాం. ఇదిగోండి ఇది 1, ఒక్కొక్కళ్ళే 2. అయ్యా అలా కాదు, ఈ అధికారులు తప్పిదాలు అంటున్నాను. వాళ్ళు జెన్యూన్ ఓటర్ అయ్యి ఉండొచ్చు, కానీ 2-3 ఉండకూడదు కదా. ఇంటికి కరెక్ట్గా వెళ్ళి వెళ్తే ఆయనకి 3 అప్లికేషన్ పెట్టినా 4 అప్లికేషన్ పెట్టినా ఇంటికి వెళ్తే తెలుస్తుంది. అదే కదా చెప్పేది మేము. ఒకే ఓటు ఇవ్వాలి కదండి. నలుగురిని యాక్సెప్ట్ చేస్తారంటే అసలు తిరగట్లా, అది గుడ్డిగా యాక్సెప్ట్ చేసేస్తున్నారు. అదే ఇంటికి వెళ్ళవలసింది, మన ఇంటికి రావాల్సింది మన పిలుస్తారు. ఇంక ఈ చిత్రం ఏంటంటే డోర్ నెంబర్లో భర్త పేరేమో ఇక్కడ తమిళండి, డోర్ నెంబర్ ఆంధ్రప్రదేశ్. ఇంకోటి ఏంటి, డోర్ నెంబర్ ఆంధ్రప్రదేశ్ 1, డోర్ నెంబర్ ఇంటి పేర్లు తమిళ కూడా ఉంది. డోర్ నెంబర్ ఆంధ్రప్రదేశ్, డోర్ నెంబర్ తండ్రి పేర్లు, డోర్ నెంబర్ ఇదిగోండి, ఇదిగోండి తమిళ పేరు, ఇదిగోండి తమిళ పేర్లు చూడండి, ప్రూఫ్లతో సహా ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ తీసుకుని నేను సాయంకాలం చెప్పాను, కలెక్టర్ గారు కొద్దిగా బిజీ కదా, రేపు అపాయింట్మెంట్ ఇవ్వమని. మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఆయనకి సమర్పించి తప్పులు సరి చేయమని అడగటం మా ధర్మం కదా, లేకపోతే చివరికి న్యాయస్థానమే. అది ప్రధానంగా జెన్యూన్ ఓటర్ లిస్టు మాకు కావాలా, జెన్యూన్ ఓటర్ లిస్టులు కావాలి. ఎలక్షన్ పెట్టడం మన చేతిలో కాదు, ఎన్నికల కమిషన్ చేతిలో. ఇదిగోండి ఈ బూతుల్లో అసలు డెత్తులు తీనే లేదు. మేము తీసుకొచ్చిన ఇప్పటికి ఓ 15-20 తీసుకొచ్చాం, అక్కడికే బోల్డ్ ఉన్నాయి. అన్నిట్లో ఉంటాయి. 282 బూతుల్లో ఉన్నాయి. డబల్లో త్రిబుల్స్ కూడా 282లో ఉన్నాయి. అవి ఒక 90 తెచ్చాం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.